ఎవరు క్యాప్టెన్ నువ్వేనా? ఏం చెప్పాలి? అరే ఏం కాదు ఫోటో ఎదుడు అది డబ్బులు తచ్చి కొట్టొద్దా? ఒక ఇంద్రకరణమే మరి ఈరోజు గౌరవకారణం ఇంద్రకరణ్కి. ఇందాక మన నారాయణరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఒక టీమే చాలా కష్టంతో ఉన్నాం. ఆ రోజు ఈరోజు 14 టీంలేని మా ఊర్లో గిరిట్ అని చెప్పిండు. ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం అవుతున్నట్టు ఈరోజు ఈ 14 టీంలు ఇక్కడికే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి. మన నియోజకవర్గం మన జిల్లా పేరు ఈ ఇంద్రకరణ్తో నిలవాలని చెప్పి నేను ఆశిస్తూ నా వంతుగా ఎప్పుడు ఏ సహకారం అవసరం పడా నేను చేయటానికి సిద్ధం. మరి మీరు ఈ క్రికెట్ను స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవటంలో సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. సముద్రం అలలు ఒకసారి ఎగిసి పడుతూ ఉన్నప్పుడు అది పడ్డ కిరణం అంతకంటే పైకి లేచి మళ్ళా పడుతుంది. ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సముద్రం అలలను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఓడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్న తపనతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇంద్రకరణ్లో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్లో మేము బాగా మర్చుకోవటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. మేము ఇంటర్మీడియట్ చేసే టైంలో 90s లో కూడా గ్రామంలో ఖాళీగా ఉన్నామంటే పండుగలు ఉంటే బయటకు పోయి చదువుకొని పోయిన కానీ ఇతరత్ర పండుగ బయట వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇట్లా ఆట ఆడుకుంటే ఆ సంతోషమే వేరుంటుంది. వాస్తవం అది. ఈ మధ్య కాలంలో ఈ 10-15 ఏళ్ళలో మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పబ్జీ ఆడడం, ఇంకేం ఆడడం, ఈ గేమ్లకి అలవాటు యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ పెట్టినందుకు నిర్వాహకులకు అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న యువకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. చాలా అవసరమైనటువంటి క్రీడలు. లేకపోతే రాబో తరాలు మొత్తం అంతా అన్ని కూడా ఎట్లనే నెట్ ఉపయోగించి వాడేటటువంటి దాంట్లోనే అని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, సర్కిల్ పెరుగుతుంది, పోటీతత్వం కూడా పెరుగుతుంది. నేను ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా గెలవాలి అనేది జీవితంలో గెలవని కూడా మరి మనకు గేమ్స్ ఉపయోగపడే విధంగా ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ యువతను ప్రోత్సహిస్తూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నారాయణ చెప్పినట్టు ఇటువంటి అన్నిటి కూడా మరి ఇంత గ్రామాన్ని క్రికెట్ టీం కూడా నేను ఎన్నుకోవాలనుకోరు. మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే. నా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, మరి పోటీతత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా
నిర్వహించాలని చెప్పి మైపాల్ యాదవ్తో పాటు అతని బృందాన్ని కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. గతంలో ఇంద్రకరణలో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టంగా ఉంది, ఒక టీం పార్టిసిపేషన్ చేయడం. మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే సుమారు 18 టీములు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల గ్రామాలు ఏమనుకున్నా, లేదు మొత్తం మన గ్రామం చెందే మరి 14 టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం. అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చాలా మంచి శుభ పరిమాణం. మరి మన గ్రామంలో 14 క్రికెట్ టీంలు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం, మరి ఇట్లాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి, వారి మిత్ర బృందానికి, మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి మరొకసారి అభినందనలు చెప్తూ ఇది మంచి పరిణామం. మరి మరి మన ఎమ్మెల్యే గారికి మన మైపాల్ గారు శాలువతో సత్కరించాలంట చెప్పి కోరుకుంటున్నాను. సత్కరించాలంట చెప్పి కోరుకుంటున్నాను. మన మల్లన్న కూడా చాలా పెద్ద షాట్ ఇది. అదేవిధంగా మన సిఎస్సి చైర్మన్ విష్ణురెడ్డి గారికి, రంగాలయ సంస్థ చైర్మన్ నారాయణ గారు, మరి అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాజీ ఆత్మకం మన విలేజ్ ప్రెసిడెంట్ వెంకటేశం గారు, మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వార్డు మెంబర్స్ ఉంటే కూడా వేదికపై కావాలని చెప్పి కోరుతున్నా. టెన్నిస్ బాల్ ఈ మధ్యలో వీటితోనే పడుతున్నా అంతేనా?